Let's go. Part 1 Suits in General. Question number 19 Courts to try all civil suits unless bad. Section 9. Section 9 means చట్టం ద్వారా స్పష్టంగా కానీ పరోక్షంగా కానీ నిషేధించబడినవి మినహా సివిల్ నేచర్ గల అన్ని దావాలను విచారించే అధికారం సివిల్ కోర్టుకి ఉందని చెప్తుంది. Question number 20 Jurisdiction of civil courts to adjudicate an industrial disputes is impliedly barred అండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని సివిల్ కోర్ట్స్ అడ్జుడికేట్ చేయవు. అండర్ ది సిపిసి ద రైట్ టు బిగిన్ ఈజ్ విత్ ద ప్లెయింటిఫ్ ఎక్సెప్ట్ వెన్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. టూ కండిషన్స్ సాటిస్ఫై ఉండాలి. ఒకటి, సూట్ అనేది సివిల్ నేచర్లో ఉండాలి. రెండు, చట్టం ద్వారా నిషేధించబడి ఉండకూడదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సూట్ ఆఫ్ సివిల్ నేచర్? సూట్స్ ఇన్వాల్వింగ్ ప్యూర్లీ రిలీజియస్ రైట్స్ అండ్ సెరమనీస్. మనకి రిలీజియస్ రైట్స్ని సెరమనీస్ని ఇవన్నీ సివిల్ నేచర్ కింద రావండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 ద కోర్ట్స్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ట్రై ఆల్ సూట్స్ ఆఫ్ సివిల్ నేచర్ ఎక్సెప్టింగ్ సూట్స్ ఆఫ్ విచ్ దేర్ కాగ్నిజెన్స్ ఈజ్ ఎయిదర్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లైడ్లీ బేర్డ్. ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లైడ్లీ బేర్డ్ అండి. క్వశ్చన్ నెంబర్ 24 స్టే ఆఫ్ సూట్. స్టే ఆఫ్ సూట్ మనకి ఎక్కడ వస్తుందండి? సెక్షన్ 10లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 25 వెన్ ఏ సూట్ ఈజ్ పెండింగ్ ఇన్ ఏ ఫారెన్ కోర్ట్ ఇట్ ఈస్ నాట్ బేర్డ్. ఫారెన్ కోర్ట్లో సూట్ పెండింగ్ ఉంటే అది ఇక్కడ నిషేధించబడకుండా ఉండదు. ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10 సిపిసి ఆర్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. రెస్ సబ్ జుడిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్ సివిల్ ప్రొసీజర్ కోడ్. అండర్ Section 10 of CPC, the earlier suit is liable to be dismissed, rejected, stayed. ఇక్కడ మీకు ఒక సెక్షన్ 10 అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 10 అంటే స్టే ఆఫ్ సూట్స్ అండి. స్టే ఆఫ్ సూట్స్ అంటే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న సూట్స్ని మళ్ళీ మనం వేరొక కోర్టులో మళ్ళీ మనం సూట్ ఫైల్ చేస్తే దాన్ని డిస్మిస్ చేస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది, నిలిపివేస్తుంది. Question number 29 as per which section of CPC a court cannot proceed with the trial of any suit in which the matter in issue is also directly and substantially an issue in a previously instituted suit between the same parties or between the parties under whom they are claiming where such suit is pending in the same court or in any other court in India. Section 10 is the answer అండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చూడండి డైరెక్ట్లీ అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ ఇష్యూ ఇన్ ఏ ప్రీవియస్లీ ఇన్స్టిట్యూటెడ్ సూట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి సెక్షన్ 10 ఈజ్ ద ఆన్సర్ అండి. ద మ్యాక్సిమ్ నేమో డెప్ట్ బిస్ వెక్సారీ ప్రో యూనో ఎట్ ఎడమ్ కాజా ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ద రూల్ ఆఫ్ రెస్ జుడికట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.